నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ముగిసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ రెండు దేశాల మధ్య కూడా సంధి కుదిరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అమెరికా ఇరాన్ల మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధం జరిగింది, తర్వాత సీజ్ ఫైర్ ఉంది. ట్రంప్ చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు. ఒక సందర్భంలో అయితే గెలిచేసాము అని కూడా చెప్పుకున్న పరిస్థితి. సార్, యుద్ధం ఆగిపోయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ సాధించిందేంటి? ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు? అంటే ఇప్పటి వరకు యుద్ధం ముగియలేదు. అది ఫస్ట్ రాంగ్ న్యూస్ అది. ఎందుకంటే యుద్ధం ముగియటానికి ఆల్మోస్ట్ అవగాహన కుదిరింది అన్నదే న్యూస్. సో అంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అమెరికా ఇరాన్లు సంతకాలు చేస్తే యుద్ధం ముగుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్నాడు, ఇరాన్లోనే ఉంది. యుద్ధం ఎట్లా ముగుస్తుంది? సో అందువల్ల ముగిసింది యుద్ధం కాదు. అంటే డ్రాఫ్ట్ అగ్రిమెంట్ రెడీ అయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మీకు ఖతార్ డెలిగేషన్ ఇరాన్లో ఉంది. అమెరికా ఇరాన్లో ఫైనల్ టచెస్లో ఉన్నది డ్రాఫ్ట్. ఇది ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం మీకు ఫైనల్ టచెస్లో ఉన్నటువంటి డ్రాఫ్ట్ దాదాపు అగ్రిమెంట్ కుదిరింది అని అంటున్నారు. ఫైనల్ కానీ ఇందులో చివరి నిమిషంలో ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో ట్రంప్ లాంటి ఒక అన్ప్రెడిక్టబుల్ లీడర్ ఉన్నాడు. సో అందువల్ల ఇజ్రాయెల్ నెతన్యాహు లాంటి హాకిష్ లీడర్ ఉన్నారు. ఇరాన్ లాంటి స్టబాన్ లీడర్షిప్ ఉంది. అందువల్ల చివరి నిమిషం వరకు ఏమైనా జరగచ్చు. ఇంగ్లీష్లో దీనికి ఒక బ్యూటిఫుల్ ఈడియం ఉంది, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే నువ్వు ఆ లాస్ట్ మినిట్ రిస్క్ ఉంది. మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాలో ఈ వార్తలు కూడా వచ్చాయి, ట్రంప్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ బిగ్ అటాక్ అని కూడా. సో అందువల్ల మనము ఇలాంటి సందర్భాల్లో స్పెక్యులేషన్ సరైనది కాదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ ద సైన్స్ ఆర్ క్వైట్ బ్రైట్ ఇప్పటివరకు అయితే. ఇక ఈ డ్రాఫ్ట్లో ఏముంది మీరు అన్నట్లు, మరి అమెరికా పంతం నెగ్గుతోందా, ఇరాన్ పంతం నెగ్గుతోందా, అసలు ఇందులో లేని ఏంటి అనేది మీరు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, మీకు బీబీసీ, ఇవన్నీ మీకు ఇంటర్నేషనల్ మీడియాను వడపోస్తే అర్థమయ్యేది కొన్ని అంశాలు మనకున్నాయి. ఒకటి, ఈ డ్రాఫ్ట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్ కాంప్రిహెన్సివ్ డీల్. అంటే కాంప్రిహెన్సివ్ సీజ్ ఫైర్ అంటే అన్ని ఫ్రంట్లో, అంటే ఇమ్మీడియట్ అంటే తక్షణం, కాంప్రిహెన్సివ్ సమగ్రమైన అన్ని వైపుల నుంచి యుద్ధాన్ని ఇమీడియట్గా నిలిపివేయాలి. ఇది ఫస్ట్. రెండవది, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేయడానికి అన్ని రకాల దాడుల్ని, అంటే సివిలియన్, మిలిటరీ, ఎకనామిక్ టార్గెట్స్పై దాడుల్ని నిలిపివేయాలి. ఇది సెకండ్ అగ్రిమెంట్. మూడవది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, అంటే ఇరాన్ మూసేసిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కానీ, మీకు అమెరికా మూసేసిన నావెల్ బ్లాకేడ్తో మూసేసిన ప్రాంతాలు కానీ అన్నిట్లోనూ స్వేచ్ఛగా షిప్స్ తిరిగేలా అనుమతించాలి. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు దాన్ని. సో దానికి కూడా అంగీకారం కుదరాలి. ఇక నాలుగవది, అవుట్ స్టాండింగ్ ఇష్యూస్, అంటే పరిష్కారం కావాల్సిన దీర్ఘకాల సమస్యల పైన వారం రోజుల్లో చర్చలు మొదలు కావాలి. ఐదవది, ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షల్ని గ్రాడ్యువల్గా ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఇరాన్ కట్టుబడి ఉన్నదాన్ని బట్టి తొలగిస్తూ ఉండాలి. సో ఈ 5 అంశాలలో అగ్రిమెంట్ కుదిరింది డ్రాఫ్ట్ అని అంటున్నారు. సో ఇదే కానీ ఇక్కడ మరి నేను దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని ఎందుకన్నాను? సో దీంట్లో అత్యంత కీలకమైనది న్యూక్లియర్ అంశం లేదు. సో ట్రంప్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నది ఏంటి? సో ఇరాన్ అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ అణ్వస్త్రాలు ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రపక్షాలకు ప్రమాదం, అమెరికాకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం కనుక దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ అంటూనే కదా లాస్ట్ ఇయర్ జూన్లో యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు తాజాగా కూడా యుద్ధానికి వెళ్ళారు. సో దానిపైన ఏమైనా అగ్రిమెంట్ కుదిరిందా? సో దానిపైన అగ్రిమెంట్ ఏమీ కుదిరినట్టు లేదు. అందువల్ల ట్రంప్ ఈ థర్స్డే రోజు కూడా అన్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర యురేనియం ఉండనివ్వము, ఆ యురేనియం మేం తీసుకొని ఏం చెయ్యము,
దాన్ని డిస్ట్రాయ్ చేస్తామన్నాడు. ఇరాన్ అధినేత ముస్తఫా ఖమేనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం, మా అణు సావరిటీని మేము వదులుకునే ప్రసక్తే లేదు అన్నారు. సో అంటే ఇది ఒకవేళ ఇదే నిజమైతే, అంటే న్యూక్లియర్ ఇష్యూ తేలకుండానే యుద్ధము గనక ఆగిపోతే ఖచ్చితంగా ఇరాన్ది పైచేయి సాధించినట్లే, అనుమానమే లేదు. ఎందుకంటే ఏ అంశం ఆధారంగా అమెరికా యుద్ధం మొదలుపెట్టిందో ఆ అంశం తేలలేదు. ఎందుకంటే ఇరాన్ వద్ద 440 kilograms ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, అది కూడా 60% వరకు శుద్ధి చేయబడింది. ఏంటి ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అంటే, న్యూక్లియర్ సైన్స్లో మేము చాలా ఏళ్ల క్రితం నేను అట్ ది ఏజ్ ఆఫ్ అంటే ఒక 43 years కింద చదువుకున్న న్యూక్లియర్ ఫిజిక్స్ ఇది. సో ఈ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎన్రిచ్మెంట్ ఏంటంటే 90% ఎన్రిచ్మెంట్ చేస్తేనే ఆ యురేనియం అణ్వస్త్రాలకు వాడగలుగుతారు. యురేనియం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ అంటారు. అంటే అణ్వస్త్ర ప్రయోగానికైనా అణు విద్యుత్ ఉత్పత్తి, ఎయిదర్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ న్యూక్లియర్ వెపన్, యురేనియం అనేది కీలకమైన మెటీరియల్, అంటే ఫ్యూయల్. అది ఇప్పుడు మనం థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును ఉపయోగించి ఎలా అయితే విద్యుత్తు తయారు చేస్తామో, అణ్వస్త్రాలు తయారీ అయినా లేకుండా అణు విద్యుత్ కేంద్రాల్లోనైనా యురేనియం ఇది న్యూక్లియర్ ఫ్యూయల్. దాన్ని 90% వరకు శుద్ధి చేస్తేనే 90% అది వెపన్ గ్రేడ్ అవుతుంది. అంటే మీకు అది యుద్ధానికి అణ్వస్త్ర తయారీకి ఉపయోగపడుతుంది. ఇరాన్ ఇప్పుడు 60% వరకు ఎన్రిచ్ చేసింది. ఇక 90% ఎన్రిచ్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. అమెరికా అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పేది ఒక 2-3 వారాల సమయం ఉంటే ఇరాన్ ఇది 90% వరకు చేయగలుగుతుంది అని. మరి యురేనియం విషయంలో అమెరికా ఎందుకు చేయలేకపోతుంది, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మరి అంత ప్రమాదకరము అనుకున్నప్పుడు మరి అమెరికా ఎందుకు ఏమీ చేయలేకపోతుంది? దీనికి అవకాశం ఏంటి అంటే, ఒకటి ఈ యురేనియంను తమకు అప్పజెప్పమని ఇరాన్ను ఒత్తిడి చేసి, లేదంటే మేము యుద్ధం చేస్తామని చెప్పి మొదలుపెట్టడం. అదే జరుగుతోంది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. కానీ ఇరాన్ ససేమిరా అంటుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం స్టాక్ పాయిల్స్ని ఇచ్చే ప్రసక్తే లేదు.